హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 24 కుకింగ్స్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ అండి. కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఎందులోకైనా తినొచ్చండి. రైస్, బగారా రైస్, చపాతీ, రోటీస్ ఇట్లా దేంట్లోకైనా తినగలిగే చికెన్ గ్రేవీ కర్రీ నేను మీకు చేసి చూపిస్తానండి. సో లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గిన్నె పెట్టుకుని అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 నుండి 6 చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేయించుకుంటున్నానండి. నేను చిన్నవి తీసుకున్నాను, అందుకు 6 తీసుకున్నాను. మీడియం సైజు అయితే ఒక 3 అయితే సరిపోతాయండి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా శుభ్రంగా కడుక్కుని అందులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అది కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకుంటున్నాను. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1 కిలో చికెన్ తీసుకున్నానండి. అది శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసుకుని చక్కగా కలిపేస్తున్నాను. చికెన్ అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్, పసుపు కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. సో చికెన్ తొందరగా కుక్ అవుతుంది. నేను ఒక టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి సాల్ట్. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. గరిటెతో ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చికెన్ అనేది చక్కగా ఉడుకుతుందండి. చూడండి, నేను మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాను. వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేను కారం వేసేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. తర్వాత ఇది కూడా మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటున్నానండి. కారం అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకుని చక్కగా సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించాను. ఇదిగోండి, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చింది, చక్కగా కుక్ అవుతుంది చికెన్ అంతా కూడా. సో ఈ టైంలో మనం మసాలా పేస్ట్ కూడా వేసేద్దామండి. కర్రీ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా ఈజీగా, చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ ఎవరైనా చేయగలిగే రెసిపీ అండి ఇది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మనం రొటీన్గా ఎలా చేసుకుంటామో ఆ విధంగానే చేయాలి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మసాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఏంటంటే గసగసాలు, జీడిపప్పు కొంచెం ఎక్కువ యాడ్ చేసి పేస్ట్ చేయాలండి. సో నేనేం వేసి చేశానో మసాలా అది కూడా చూపిస్తానండి. చూసారా, ఈ విధంగా మసాలా అంతా కూడా వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా ఒక 100 ml దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ అయితే మంచిగా ఒక 10 మినిట్స్కి రెడీ అయిపోతుంది. సో ఇదిగోండి, వాటర్ పోసాను. ఈ వాటర్ కాకుండా ఒక 100 ml వాటర్ వేసుకున్నాను. ఇదిగోనండి మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకుని ఈ కర్రీలో వేసేసుకుంటే చక్కగా గ్రేవీగా ఎంతో బాగుంటుందండి కర్రీ అనేది. చూసారా, మూత పెట్టేసానండి. ఒక 5 మినిట్స్కి ఈ విధంగా ఉడుకుతుంది. సో ఇప్పుడు నేను ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర అండి, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకుని ఇంకా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటేనండి మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయింది. నేను కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసి మూత పెట్టేసాను. సిమ్లో 10 నిమిషాలు పెట్టేసరికి ఈ విధంగా ఉందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్. ఇదిగోనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను కర్రీ అంతా కూడా. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి స్పైసీగా ఉండదు, చాలా యమ్మీగా, కమ్మగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటారు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి.
చూసారా కర్రీ అంతా కూడా ఈ విధంగా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. సో ఇదిగోనండి కర్రీ ఫైనల్గా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.